तस्य पूर्वे समुद्रे योनिरेतो वा पुष्पयो भूत्वा देवानवहत्सादि गन्धर्वानर्वासुराडश्व मनुष्यान् समुद्र एवास्य बन्धः समुद्रो योनिः त्रीणि पदा पदा त्रीणि त्रीणि पदा विवे पदा त्रीणि त्रीणि पदावि पदा विवे पदा पदा अश्वः बन्धाः सबक्तैधम् अक्षः उपेते देवान् तपसेश्च दोषः पाशः एको वनस्पतिः त्रीणि पदा पदा त्रीणि त्रीणि पदा विवे पदा त्रीणि त्रीणि पदावि पदा विवे पदा पदा अश्वः बन्धाः सबक्तैधम् अक्षः उपेते देवान् तपसेश्च दोषः पाशः एको वनस्पतिः देवलोकविद्यान् तस्य पूर्वे समुद्रे योनिरेतो वा पुष्पयो भूत्वा देवानवहत्सादि गन्धर्वानर्वासुराडश्व मनुष्यान् समुद्र एवास्य बन्धः समुद्रो योनिः దీని మీద బిల్డింగ్ ఇచ్చే పర్మిషన్ ఏది కానీ మీ ఆధీనంలో మీ రిస్ట్రిక్షన్ లైట్ చూస్తూనే వాటిలో వాటి నెలలో ఉంటుందని తప్ప సరే నైట్ ఆ గోపాల నైట్ సత్రాలు భక్తులు కొనుక్కునేటువంటి విశేషమైన వస్తువులకు సంబంధించిన మార్కెట్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేయాల్సి వస్తుంది. అది కొండ గుట్ట కాదు కాబట్టి ట్రైనేజే కాబట్టి ఐ థింక్ రాబోయే 10-15 రోజుల్లో మళ్ళీ నేను వస్తున్నాను. వస్తే జిఎల్ గారు కూడా తీసుకొని వస్తాను. ఆలయం లోపల పెద్ద మార్పు ఏం లేదు, అవన్నీ యాక్సిడెంట్ ఉంటాయి. అవి స్వామివారి సూచన మేరకు చేస్తారు. జిఎస్ స్వామివారు ఏదైతే సూచన చేశారో ఆగమ శాస్త్ర ప్రకారంగా నియమాలను అనుసరించి చేసినాం. అది అట్లాగే ఉంటుంది. చిన్న చిన్న మార్పు ఉంటుంది తప్ప పెద్ద ఉంటుంది. కొన్ని ట్రీట్మెంట్స్ చెప్పినాము. కొండ కింద భాగం నుంచి జరగాల్సిన ఏర్పాట్లు పశ్చిమ భాగం కానీ అటు భాగం కానీ వాటిని కూడా ఇందాక డిస్కస్ చేసినాం. ఇమీడియట్గా చేయడం జరిగింది. సో పేపర్లలో మీరే రాస్తున్నా, దయచేసి మీరు రాయద్దు. మీరు ఆ మంటపాలు ఆ శిల్ప సంపద చూస్తే ఈ కట్టేస్తారు. ఈ ప్రపంచంలోనే ఒక యూనిక్ టెంపుల్. చాలా చోట్ల టెంపుల్స్ కడతారు. ఒక లెవెల్కు స్టోన్ కట్టేసి మీరంటే సిమెంట్తో కట్టేసి మేము అట్లా కట్టాలంటే మేము కూడా 3 నెలలు కట్టుబడుతుంది. కానీ అట్లా అనుకోలేదు. 7 అంతస్తుల గుర్తులకు ఏ విధంగా రావాలన్నా ఆ విధంగా వేరే ఏర్పాటున్నా కూడా అద్భుతంగా ఉండే విధంగా కట్టాడు. ఎందుకంటే ఆలయాలు కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్. ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతిని సంస్కారాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి గొప్ప సంస్కృతి ఆలయం.
రకరకాలుగా ఈ నాస్తిక సోదరులు ఎదురు వారు పిచ్చి పిచ్చి ప్రచారం కూడా చేస్తారు. కానీ ఆ కమ్యూనిటీ సెంటర్, కల్చరల్ సెంటర్ ఆలయం అనేది చాలా పెద్ద కమ్యూనిటీ సెంటర్. 70,000 మందిని ఎవరు పిలిస్తే వస్తున్నారని ఈ ఆదివారంలో యాదగిరికి అంటే దానికి ఉండే మాత్రం ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా సమంతగా వచ్చేటువంటి అతి గొప్ప కమ్యూనిటీ సెంటర్, కల్చరల్ సెంటర్, కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్. ఒక తరం నుంచి మరో తరానికి సంస్కారాన్ని, సంస్కృతిని రెండింటినీ కూడా అందించేటువంటి, పెంపొందించేటువంటి గొప్ప క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రానికి అంత మహిమ ఉంది. అందువల్ల ఇంత కాన్స్టిట్యూషన్ టెంపుల్ సిటీ ఇక్కడ సుమారు 1000 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు 832 ఎకరాల భూమి మా స్వాధీనంలో ఒకే ఫీజు నేను చాటింది వరకు ఇంకొక 200 టెంపుల్ సిటీ ఉంది. అక్కడ కొండకు ఇదివరకే ఉన్నటువంటి 121 ఎకరాలు, ఇప్పుడు తీసుకున్న 93 ఎకరాలు, అదంతా పూర్వం మళ్ళీ ఇది సెపరేట్ ఉంటుంది. సర్వ హంగులతో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ టెంపుల్ సిటీలో ఒక 354 క్వార్టర్లు నిర్మించేటువంటి 250 ఎకరాల లేఅవుట్ అయింది. మనం దానిలోనే కూర్చొని 354 క్వార్టర్స్ మంచి లగ్జరీ క్వార్టర్స్ వచ్చేటువంటి లేఅవుట్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్వార్టర్ల నిర్మాణం కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇప్పటికే దాతలు 2 కేటగిరీలు పెట్టారు. ఇక్కడ దీనిలో 2 కోట్లతో కట్టేటువంటి క్వార్టర్స్ ఉన్నాయి, 1 కోటి రూపాయలతో కట్టే క్వార్టర్స్ ఉన్నాయి, మనం 50 లక్షలతో కట్టేటువంటి క్వార్టర్స్ కూడా ఉన్నాయి, 25 లక్షలతో కట్టేటువంటి క్వార్టర్స్ కూడా ఉన్నాయి. రకరకాలుగా పోతా ఉంటుంది. ఆ విధంగా తిరుపతిలో కానీ మరి ఇతర దివ్య పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పద్ధతులు ఇక్కడ కూడా అవలంబించబడతాయి. యజమాని ఎవరైతే కడతారో వాళ్ళకు ఇచ్చే సదుపాయాలు ఇవ్వబడతాయి. ఇప్పటికి 2 కోట్ల రూపాయలుతోని నేను కడతాం, మాకు అలాట్ చేస్తే అని చెప్పి 43 మంది దాతలు ఇప్పటికీ ముందుకు వచ్చారు. ఆ పని ఇప్పుడే చేసేస్తాం ఇమీడియట్. చైర్మన్ గారు కిషన్ రావు గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. పద్ధతి వాళ్ళు కట్టాలన్నా, మన కట్టాలన్నా, ఒకళ్ళు వాళ్ళు కట్టేటువంటి డిజైన్ అన్నా ఎటువంటి కట్టకుండా ఆపజాడు కాకుండా పద్ధతిగా రావాలి. సపోజ్ ఇక్కడ ఇప్పుడు నరసింహ స్వామివారి క్షేత్రం, ఇక్కడ స్వామివారి పేరులో ఒక బ్లాక్, ప్రహ్లాద గొప్ప భక్తులు కాబట్టి ప్రహ్లాద బ్లాక్ అని ఒక బ్లాక్, నలువేల మంగ బ్లాక్ అని ఒక బ్లాక్, లైక్ అట్లా అనేక మంది పేర్ల మీద ఉంటాయి. ఐడెంటిఫికేషన్ కానీ భక్తులు సౌకర్యంగా ఉంటుంది. ఆ బ్లాక్ పేర్లు పెట్టి ఆ బ్లాక్ అంతా ఒక యూనిఫామ్ వస్తుంది. మొత్తం టెంపుల్ టౌన్ కలిసి ఒక ముక్కలా ఒక పూలా కనిపించినట్టు కావాలని ఐడియా కావాలంటే ఒక పద్ధతి పెట్టండి. అవలంబించాల్సిన విధానం మేనేజ్ చేస్తే మేము వెంటనే కడతామని అంటున్నాం. రేటు కడతాం. ఇక్కడ ఇదే ప్రాంతంలో వందమల్ల వర్షాపురం సాయకులు షార్ట్ పీరియడ్లో కంప్లీట్ అయిపోయింది. ఈ జూన్ మాసం తర్వాత కాళేశ్వరం నీళ్ళు మన ప్రాంతానికి వచ్చినట్టయితే ఇప్పుడు ఆ గడ్డి చెరువు అనేది ఉంటే స్వామివారు చెప్పచ్చు, ఫ్రెష్ వాటర్ సంవత్సరం ఇప్పుడు మీకు కనబడుతున్న ముక్కలా ఉండదు. చుట్టూ చాలా పెద్ద ఎత్తున రోడ్డు వస్తుంది, చెట్లు వస్తాయి, మంచి లైట్ వస్తాయి. ఆ మధ్యలో తెప్పొస్తుంది సరిపోతుంది. ఆ ప్రాంతం చాలా గొప్పగా మిగిలిన 143 ఎకరాలలో ఈ బస్ స్టాండ్, క్యూ కాంప్లెక్స్, అన్నదాన సత్రం, షాపింగ్ సెంటర్, పెద్ద స్వాములు వచ్చినా ఇంకోటి వచ్చినా 50-60 ఎకరాలు ప్రవచన మధ్యాహ్నం పైన కూడా చేస్తారు. ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో పెడితే ఆ కళ్యాణం కూడా 1-2 లక్షల మంది ఆదాయ పరిస్థితి కలిపి ఇక్కడ కింద జాగా రెడీగా ఉన్నట్టయితే అక్కడ కూడా తెచ్చుకుంటుంది నిర్ణయం చేశారు. షార్ట్ పీరియడ్లో ఆ డిజైన్ కూడా పైన లేదు. కింద ఉండే 143 డిజైన్స్ అక్విజిషన్ సమస్య అయిపోయింది కాబట్టి ఎవరు మీతో ఉన్న ప్రార్థన ఏంటంటే నెలకే అయిపోతుంది, 2 నెలలకే అయిపోతుంది. కాదట్లా కాదు, అట్లా కానీ అని ఎందుకంటే ఇట్లా జరగాలన్నా అట్లా జరగాలి తప్ప ఏదో జరగడం కోసం జరగదు. టైం పెట్టుకుని ఉరికేది ఆగిపోయి అంటే స్కల్చర్, శిల్ప సంపద మనం చేయాలి కాబట్టి 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు ఉండేటట్టు చాలా వైభవంగా ఉండేటట్టు. కాబట్టి పరిగెత్తి కట్టండి, చిన్న బిల్డింగ్ కడుతున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ కడుతున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ ఎండి ఆఫీస్ కాదు. ఆలయం చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి అట్లా కట్టం. నేనే కట్టనీయను, నాకు ఎంత టైం పట్టినా సరే. ఇది ఇనాగరేషన్ ఎంత గొప్పగా జరుగుతుంది. నేను ఉద్యమంలో చాలా మాట్లాడాను, 100% నిజమే. చెప్తాను పుష్కరాలు మా పుష్కరాలు కాలే, మా దేవుళ్ళు కూడా దేవుళ్ళ కింద నిలబడలేని చెప్పి నేను ఉద్యమం జరిగినాయి. ఒక ఉదాహరణ చెప్తాను. అష్టాదశ శక్తి పీఠాలని అందులో ఒక పీఠం శ్రీలంకలో కూడా ఉంటుంది. ఈ అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు ఆ 18 పీఠాలలో ఉపాసన చేస్తేనే వాళ్ళు సంపూర్ణ ఉపాసన చేస్తారు. వాళ్ళు మాత్రమే ఈ చండీ యాగాలు ఇతర యాగాలు చేయడానికి అర్హులైతారు. అట్లాంటి ఒక అష్టాదశ శక్తిపీఠం అదృష్టం గురించి తెలంగాణలో ఉంది.
ఎక్కడ ఉంది తెలుసా మీకు? అది ప్రాబ్లం. మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్లో జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠం. మా దేవుళ్ళు కాలేదని కేసీఆర్ ఎందుకంటారంటే ఈ ఉపాసకులు 18 శక్తి పీఠాలలో ఉపాసన చేయాల్సిన ఉపాసకులు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్నప్పుడు కూడా 50-60 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వసతులు ఉండని కాక వాళ్ళు ఉపాసకులు కాబట్టి తప్పదు. ఉండని లేకపోయి వాళ్ళు వచ్చి ఆ 30 రోజులు 20 రోజులు ఉపాసన చేసారు. ప్రతి ఫోటోకి ఎవరు తెలియదు ఏర్పాట్లు. ఉద్యమం స్టార్ట్ చేసినా నేను జోగులాంబడు గద్వాల మొట్టమొదటి పాదయాత్ర కూడా అదే చేసిన కృష్ణా పుష్కరాలకు కూడా జోగులాంబ అమ్మవారి పేరు ఘాట్ కట్టించి అక్కడనే మునిగినాయి. కృష్ణానదిలో జోగులాంబ ఘాట్లోనే మునిగినాయి. ఇప్పుడు ఆలయం పరిస్థితి పెరిగింది. రోజు 30-40-20 మంది వస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు తెలుస్తుంది. అట్లనే యాదగిరి పుణ్యక్షేత్రం యొక్క మహాంతరమైన నిర్మాణమే కాదు, దీని సెరమనీ, ఈ ఆలయ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కాదు, వాస్తవానికి ఆలయం యొక్క పునర్నిర్మాణం యొక్క ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి ఇన్ని 8 కుండాలతో ఈ భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరగలేదు. 1008 హోమగుండాలతో త్రిదండి చిన్నజీవ స్వామి గారి ఆధ్వర్యంలో బద్రీనాథ్ నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయం స్వామిని వీచేసి భారతదేశం నలుమూలల నుంచి కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే 133 దేశాల నుంచి వస్తామని ఎడిసివచ్చి మేమందరం వస్తామని చెప్పి వైష్ణవైట్ ఫిలాసఫీని ఫాలో చేసేటువంటి 133 చాలా ఊహించడానికి కష్టం ఉంటుంది. నాకు తెలిసి దాని స్కేల్ అది ఎంత జరుగుతుందని. కాబట్టి నేనే ఉండి జరిపిస్తానని అద్భుతంగా నేను కూడా కార్యక్రమం పనిచేస్తాను. అంత గొప్ప యాగం, అంత గొప్ప కార్యక్రమంతో ఈ టెంపుల్ టే కాబట్టి ఏదో ఆశామాషిగా గ్రామ దేవత గుడి కట్టుకుని ఊళ్ళే సంక్రాంతి కొబ్బరికాయ కొడుతుంది అట్లా ఉండదు. అద్భుతంగా దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ అయినాయి. అది ఇంకా ఉన్నాయి, చాలా ఇంకా జరగాల్సి చాలా ఉన్నాయి. కొన్ని మార్పులు చేపలు ఇంకా దివ్యంగా వచ్చినప్పుడు ఇంకా గొప్పగా రావు. ఇక్కడ వస్తే ఏంటంటే ఇక్కడ సిటీ దగ్గర ఉంది, బయటికి వస్తున్న జనం వాళ్ళు వస్తే పిల్లలతో ఒక దినం 2 దినాలు ఉండాలి అని అనిపించినట్టు కావాలి. దీంతో పాటు భువనగిరి జిల్లా కానీ కొలనపాక టెంపుల్ కానీ ఒక సర్క్యూట్ కింద కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. మన బస్వాపూర్ దగ్గర ఇక్కడేమో స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ తప్ప ఏం తినలేదు, చాలా కఠినంగా ఉంటుంది. కానీ బస్వాపూర్లో వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఒక 260 ఎకరాల జాగా ఉంది రెండు వైపులు. అక్కడ 250 ఎకరాల కింద తీసుకొని అద్భుతమైనటువంటి కన్వెన్షన్ సెంటర్స్, 5 స్టార్ హోటల్స్ చాలా వస్తాయి. మన హైటెక్ సిటీలో హెచ్ఐసిసి ఉంది కదా, హెచ్ఐసిసి మోడల్ హాల్స్ వస్తాయన్నమాట, చాలా గొప్పగా వస్తాయి. అట్లా ఇది అంటే ఇవన్నీ కలిపి బస్వాపూర్ ప్రాజెక్టు, గంధవాల్ ప్రాజెక్టు, అక్కడ బోర్డింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, కన్వెన్షన్ సెంటర్స్ ఉంటాయి, అది థియేటర్, కొలనపాక, జైన్ దేవాలయం, ఈ మన కిలా, భువనగిరి కిలా, ఇవన్నీ కలిపి సర్క్యూట్ అవుతాయి. ఇప్పుడు యాదాద్రి దగ్గర నిలుస్తున్న రింగ్ రోడ్, 6 లేన్ రింగ్ రోడ్ అవుతుందో దాన్ని కూడా ఈరోజు నిధులు మంజూరు చేసినాం. దానికి రేపు రిలీజ్ అయి వస్తుంది, స్టార్ట్ అయింది పని. కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఆగింది, అది కూడా రాబోయే 8-10 రోజుల్లో కంప్లీట్ అయ్యింది, కొంచెం ముమ్మరంగా స్టార్ట్ అయింది. రెసిడెన్షియల్ సూట్స్ ఏవైతే ఒక 60 ఉండేటువంటి కడుతున్నాం అవి నేను చూడడం జరిగింది. బై సెప్టెంబర్ ఎందుకంటే సందర్భంలో ఆ టైంలో ఆలయం యొక్క ఉద్ఘాటన టైంలో ప్రధానమంత్రి గారు వస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, చాలామంది గవర్నర్లు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు వస్తారు. కాబట్టి తగిన స్థాయిలో వాళ్ళకు ఉండాల్సిన గెస్ట్ హౌస్లు, మంచి చెట్టాలంటే ఇందువల్ల చక్కగా ఉంటుంది. కాబట్టి ఉద్ఘాటన తొందరగా జరగదు. తొందరగా జరగకపోవడం కారణం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అంత బృహత్తరంగా జరిగే ఉద్ఘాటన కాబట్టి, అంత గొప్పగా జరగాలి కాబట్టి, అంత గొప్పనే జరుగుతుంది. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే అయిపోతుంది, 3 నెలలకు అయిపోతుంది, 2 నెలలకు అయిపోతుంది, ప్రారంభమైతే రాయకండి. మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మాత్రం మీరు చేయకండి. ఒక్కసారి 2-3 లక్షల మంది వస్తే బయటకు వెళ్ళలేదు, ఎవరు ఇక్కడ చూడలేదు. అందుకే నేను ఏమంటున్నా, గొప్పగా జరుగుతుంది, గొప్పగా చెప్పిద్దాన్ని. ఎప్పుడు ప్రారంభమని నేను చెప్తాను, నేనే స్వయంగా వచ్చి ఇక్కడనే చెప్తున్నాను. అంతే కదా, మంచి క్రిటికల్ వర్క్ అంతా అయింది. ఇప్పుడు వేగం పెంచిపోయిన ఆస్కారం. ఓకే, నేను అనేది ఏంటంటే కావడానికి కొద్దిగా టైం పడుతుంది, కావాలి జరగాలని జరిగితే గొప్ప మనకు అందరికీ ప్రాంతానికి గౌరవం అట్టే చేసుకుందాం. నేను చెప్తాను మీకు, ఇప్పుడు నేను టైం కూడా ఫ్రీక్వెన్సీ పెంచుతాను, తప్పకుండా వీలైతే 2 సార్లు 3 సార్లు వస్తుంది. అన్ని పనులు కూడా ఏకకాలంలో స్టార్ట్ అయిపోయింది, డేటా బడ్జెట్ కూడా తీసుకున్నాం. ఆ విధంగా ముందుకోవాలి. థ్యాంక్ యూ.